చేగొండి హరిరామ్ జోగయ్య తాను ఒక రాజకీయ అపర చాణక్యుడిగా, రాజకీయ దురంధరుడిగా తనని తాను ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తి. మరి రాజకీయాల నుంచి రిటైర్ అయిపోయి ఈ రోజున కాపు సంక్షేమ సమితి అంటూ ఒక మరి సొంత దుకాణం కిందే ఈ రోజున కనిపిస్తూ ఉంది. దుకాణం పెట్టుకున్నటువంటి వ్యక్తి మొదటి నుంచి కూడా తెలుగుదేశం జనసేనల మధ్య పొత్తు పొడవకుండా ఏదైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుట్రలు పన్నుతా ఉందో మరి ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరు కావచ్చు, నిత్యం ఆ పొత్తులకు సంబంధించి జనసేన పార్టీని రెచ్చగొట్టేటువంటి ధోరణిలో, జన సైనికుల్ని రెచ్చగొట్టేటువంటి ధోరణిలో అనేక లేఖలు రాయటం, అలాగే తాజాగా కూడా ఏదో కాపుల సంక్షేమం కోసం, కాపుల అభ్యున్నతి కోసం తానేదో పాటుపడుతున్నట్లుగా, మరి ఆయన అంత పాటుపడుతున్నప్పటికీ కూడా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎక్కడా కూడా ఆయన మాట వినట్లేదని, కాపులని తాకట్టు పెడుతున్నారంటూ రెచ్చగొట్టే ధోరణిలో వ్యాఖ్యలు చేస్తూ తాజాగా కూడా ఒక లేఖ రాసినటువంటి పరిస్థితి. మరి మొదటి నుంచి కూడా హరిరామ్ జోగయ్య వ్యవహారం అనేటువంటిది వివాదాస్పదంగా మారుతున్నటువంటి క్రమంలో అనేక అనుమానాలు కూడా తెరపైకి వచ్చినటువంటి పరిస్థితి. ఈ రోజునైతే గనక ఆ తెరలు ఏవైతే ఉన్నాయో ఆ తెరలన్నీ కూడా తెరుచుకున్నాయి. ముఖ్యంగా హరిరామ్ జోగయ్య ఒక కోవర్ట్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోవర్ట్గానే ఈరోజు కనిపిస్తూ ఉన్నాడు అన్నటువంటి అభిప్రాయాలు కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి. కారణం హరిరామ్ జోగయ్య కుమారుడు చేగొండి సూర్యప్రకాష్ ఈ రోజున పార్టీకి, జనసేన పార్టీకి, అలాగే పిఎస్సి సభ్యుడిగా ఉన్నాడు. ఆ పార్టీలో ఉన్నటువంటి సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నట్లుగా కూడా జరుగుతున్నటువంటి ప్రచారమే ఈ రకమైనటువంటి చర్చలకు కారణంగా కనిపిస్తోంది. మరి హరిరామ్ జోగయ్య వ్యవహారాన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అనేటువంటిది మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సార్, చేగొండ హరిరామ్ జోగయ్య తనని తాను ఒక రాజకీయ చాణక్యుడిగా, రాజకీయ దురంధరుడిగా, అసలు ఆయనను మించినటువంటి విశ్లేషకుడు, లేదంటే ఆ స్థాయిలో ఆలోచనలు చేసేటువంటి వ్యక్తి, కాపుల కోసం కృషి చేసేటువంటి వ్యక్తి లేరు అన్నట్లుగా ఒక ప్రచారం చేసుకునేటువంటి వ్యక్తి ఈ రోజున ఆయన తెర మొత్తం తొలగిందని అనుకోవచ్చా? ఎలా చూడొచ్చు ఆయన వ్యవహారం కానీ, ఆయన కుమారుడు ఈ రోజున జనసేనకు రాజీనామా చేయడం కానీ? చేగొండి హరిరామ్ జోగయ్య కాపు సంక్షేమ సమితి అనేది పెట్టాడు కదా, ఏమైనా చేశాడండి? అంటే ఎవరికన్నా ఒక నలుగురు కాపు యూత్కి జాబ్స్ ఇప్పించాడా? ఎవరన్నా ఒక నలుగురు కాపు యువకులు సొంతగా బిజినెస్ పెట్టుకోవడానికి ఏమన్నా పెట్టుబడి ఇచ్చాడా? ఏం చేశాడు? రాజకీయం ఎట్లా చేయాలి అనే ఆలోచన చేశాడు. ఆయన చేసింది అది కూడా ఆలోచనే. సొంతగా రాజకీయం చేసే ధైర్యం లేదు. ఒక స్టాండ్ తీసుకొని ఈ స్టాండ్ మీద, ఈ సిద్ధాంతానికి కట్టుబడి ఉందాము అనే ఆలోచన లేదు. ఏ రోజున కూడా, అంటే పదవిలో కొంతకాలం ఏదో రాష్ట్ర మంత్రిగా చేశాడు, ఆ తర్వాత కొంతకాలం ఎంపీగా చేశాడు. నువ్వు పదవిలో ఉన్నంత వరకు నిన్ను చాలామంది గౌరవించారు. నిన్ను పదవిలో లేకపోయినా సరే నీకు పెద్దరికం ఇచ్చారు. కాపు కులస్తులు ఎట్లా ఉంటారంటే, వాళ్ళు ఇదిగో ఈయన మన కులానికి ఏదో చేస్తాడు అన్న ఒక ఆశ ఉంటే కాపు కులస్తులు అందరూ కూడా సపోర్ట్గా ఉంటారు. కాపు జాతిలో ఉన్న ప్రధాన లక్షణం అది. వాళ్ళు ఏమనుకుంటారంటే, అంటే వాళ్ళకే డిపెండెన్సీ ఉండదు. మీరు ఒకటి గమనించండి, కాపులలో ఒక ఆర్థికంగా వెనుకబడిన వాళ్ళు పైకి రావాలి అన్న డిమాండ్ తప్ప వాళ్ళకి వేరే విధమైన ఎజెండా ఉండదు. ఆర్థికంగా వెనుకబడి ఉన్నారు కాపులు. ఈ ఆర్థికంగా వెనుకబాటుతనాన్ని ఎట్లన్నా ఛేదించుకొని ముందరికి రావాలి అనే ఒక సదాశయంలోనే కాపులందరూ ఉంటారు. రాజకీయ ప్రాతినిధ్యం అంటారా? ఏ రాజకీయ పార్టీ అయినా కాపులకి ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళు మనుగడ సాగించలేని పరిస్థితి ఉంది. ఏ జిల్లాలో చూసుకున్నా కానీ కాపులకి రాజకీయ ప్రాధాన్యత ఇవ్వాల్సిన అనివార్య పరిస్థితుల్లో అన్ని రాజకీయ పార్టీలు ఉన్నాయి. వాళ్ళ ఆర్థిక అభివృద్ధికి పాటుపడాలి అనే ఎజెండా చాలా పార్టీలకు ఉండదు. వాళ్ళకి రిజర్వేషన్లు కల్పించాలి అన్న ఎజెండా చాలా పార్టీలకు ఉండదు. ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ ఎజెండా లేదు. చంద్రబాబు నాయుడు కాపులకి రిజర్వేషన్ ఇస్తే ఆ రిజర్వేషన్ అవసరం లేదు, మేము ఇవ్వము అని చెప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. ఇది అంటే బేసిక్ అండర్స్టాండింగ్ కోసం చెప్తున్నా. ఇంతే కాకుండా ఇప్పుడు జనసేన పార్టీ పెట్టాడు, పవన్ కళ్యాణ్ జనసేన పార్టీ పెట్టాడు.
ఆయనకి ఎవరన్నా ఒక్క పైసా హెల్ప్ చేశారా? ఆయన్ని ఎవరైనా వచ్చేసి ఇదిగో పవన్ చాలా కష్టపడుతున్నావు, నీవు పార్టీ నడపటానికి మేము వాలంటరీగా పనిచేస్తామని ఎవరైనా వచ్చి ఈ చేగొండ హరిరామ జోగి వచ్చాడా? ఆయన కష్టార్జితంతో ఆయన పార్టీ నడుపుకుంటున్నాడు. పవన్ కళ్యాణ్ ఇప్పటికీ చాలాసార్లు చెప్పాడు, కాపు సంక్షేమం ప్రాధాన్యతే, కానీ సమాజంలో అట్టడుగు ఉన్న చాలా వర్గాలు ఉన్నాయి, వాళ్ళ సముద్ధరణ కూడా అంతే అవసరం అనేది చాలా క్లారిటీతోటి పవన్ కళ్యాణ్ ప్రతిసారి చెప్తూ ఉంటాడు. ఎందుకు చెప్తాడు ఆయనకు తెలీదా? ఆయన ఏ కులంలో అయితే పుట్టాడో ఆ కులాన్ని ఎట్లా పైకి తీసుకురావాలనే ఆలోచన ఆయనకు ఉండదా? ఖచ్చితంగా ఉంటుంది. ఈ చేగొండ హరిరామ జోగయ్య ఏం చేశాడు అంటే, జనసేన అంటే కాపుల పార్టీ అనే ముద్ర వేయటానికి శతవిధాల ప్రయత్నం చేశాడు. జనసేన పార్టీ దాని టెక్స్చర్ చూసుకుంటే, జనసేన పార్టీలో కొంతమంది రాజకీయాలకి అంటే పవన్ కళ్యాణ్ సిద్ధాంతానికి ఆకర్షితులై వచ్చిన వాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది పవన్ కళ్యాణ్ సినిమా యాక్టర్ కాబట్టి ఆకర్షణతోటి వచ్చిన వాళ్ళు ఉంటారు, మరికొంతమంది ఏంటి అంటే ఈయన చెప్పే మాటలు అంటే సమాజాన్ని మారుస్తాయి అన్న ఆశతోటి వచ్చిన వాళ్ళు ఉంటారు. అంతే తప్ప మా కాపు కాబట్టి మేము వచ్చాము అని చెప్పేవాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఇది పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన స్ట్రక్చర్. అంటే ఓవరాల్గా సోషల్ ఈక్వాలిటీ, సోషల్ జస్టిస్ కోసం పనిచేసే పార్టీ. అవును. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అనేది కనిష్ట స్థాయికి పడిపోయి ఉన్న రోజులు కాబట్టి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థల్ని కాపాడుకోవడం మన బాధ్యత అని గుర్తించి పవన్ కళ్యాణ్ ప్రయత్నం చేస్తూ ఉంటే, చేగొండ హరిరామ జోగయ్య ఇప్పటికి ఎన్ని లెటర్లు రాశాడు? గత 6 నెలలు 8 నెలలు చూస్తే అసలు కొత్త కొత్త ఐడియాలు. ఎన్ని సీట్లు నువ్వు ఇప్పుడు ఎన్ని సీట్లు అడగాలో పవన్ కళ్యాణ్కి తెలియదా? ఎన్ని సీట్లు ఇవ్వాలో చంద్రబాబు నాయుడికి తెలియదా? ఎక్కడ గెలుస్తాము మనం, ఎక్కడెక్కడ బలంగా ఉన్నాము, ఎక్కడ ఏ పార్టీ బలంగా ఉంది, ఏ అభ్యర్థిని పెడితే జగన్మోహన్ రెడ్డి పార్టీ ఓడిపోతుంది అనేది ఎవరి క్యాలిక్యులేషన్స్ వాళ్ళకు ఉంటాయి. ఆ క్యాలిక్యులేషన్స్ ప్రకారం రాజకీయంగా డెసిషన్స్ తీసుకొని వాళ్ళిద్దరూ ముందరికి వెళ్తూ ఉంటే, నువ్వు 150 సీట్లు అడుగు, నువ్వు 5 సంవత్సరాలు నువ్వే ముఖ్యమంత్రి అడుగు, నువ్వు ఇది అడుగు, దీని మీద పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీతోటి చెప్పాడు. నిన్న మొన్న బొలిశెట్టి శ్రీనివాస్ అని ఆయన పెద్ద లీడర్ జనసేన, ఆయన క్లారిటీతోటి చెప్పారు. లాస్ట్ టైం గత ఎన్నికల్లో మేము 130 స్థానాలకి మేము పోటీ చేస్తే ఎక్కడా కూడా ఎవరు మేము వచ్చి 10 రూపాయలు సాయం చేస్తామని ఎవరన్నా వచ్చారా? మాకు ఓట్లు వేశారా? ఓట్లు వేయించారా? ఈ విధంగా ఇప్పుడు వచ్చి రకరకాల ఇది చెప్తున్నారు ఈక్వేషన్లు అని చెప్పి ఆయన చాలా ఆవేదనగా చెప్పాడు. అంటే దట్ ఈస్ ది ఫ్యాక్ట్. నువ్వు 24 సీట్లు ఎందుకు తీసుకున్నావు అని అడిగితే దానికి బొలిశెట్టి శ్రీనివాస్ చెప్పిన లాజిక్ అది. కష్టపడి ఫీల్డ్లో పనిచేస్తున్న వ్యక్తిగా నేను చెప్తున్నాను, 24 సీట్లు తీసుకోవడం కరెక్టు అని ఆయన చెప్పాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే, చేగొండ హరిరామ జోగయ్య లాంటి రిటైర్డ్ పాలిటీషియన్స్, వీళ్ళని స్పెంట్ ఫోర్స్ అంటారు, మొత్తం వాళ్ళలో ఇంధనం అయిపోయింది. ఇటువంటి వ్యక్తులు రాసి పవన్ కళ్యాణ్ దగ్గర గొప్పతనం ఏంటో తెలుసా? ఇటువంటి వ్యక్తులు రాసే లేఖలకు కూడా ఆయన సమాధానం చెప్పాడు. హరిరామ జోగయ్య కోవర్ట్ అనే విషయం తెలిసినా కానీ సమాధానం చెప్పాడు పవన్ కళ్యాణ్. అది పవన్ కళ్యాణ్ గొప్పతనం. రైట్. ఇది చూస్తున్నాం కదా, ముఖ్యంగా ఏదైతే ఇంతకాలం ఏదో కాపుల ప్రతినిధిగాను, కాపుల సంక్షేమం కోసమో, కాపుల అభ్యున్నతి కోసమో పాటుపడుతున్నటువంటి ఒక వ్యక్తిగా తనని తాను ప్రొజెక్ట్ చేసుకుంటూ ప్రచారం చేసుకుంటూ వచ్చినటువంటి చేగొండి హరిరామ జోగయ్య ఎట్టకేలకు ఆయన ముసుగైతే తొలగిపోయింది. ఆయన ఏదైతే మొదటి నుంచి కూడా అనుమానాలు వ్యక్తమవుతా ఉన్నాయో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి కోవర్ట్ అనేటువంటిది ఈ రోజున ఆయన కొడుకు రాజీనామాతోటైతే కనుక అది స్పష్టమైపోయింది, తేట తెల్లమైంది. ఆయన ఎక్కడా కూడా కాపుల కోసం పాటుపడుతున్నటువంటి వ్యక్తి కాదు, కేవలం రాజకీయ లబ్ధి కోసం, రాజకీయ ప్రయోజనాల కోసం, తన స్వార్థం కోసం పనిచేసేటువంటి వ్యక్తి అనేటువంటిది ఈ రోజునైతే కనుక ఆ ముసుగు తొలగించి వాస్తవాలు ప్రజలకు కూడా అర్థమయ్యేలా చేశాడు. ముఖ్యంగా
కాపు వర్గం అంతా కూడా, కాపు సామాజిక వర్గం వాళ్ళంతా కూడా ఈ రోజున చేగొండ హరిరామ్ జోగయ్యని అసహ్యించుకునేటువంటి పరిస్థితికి తనని తానే దిగజార్చుకున్నాడు హరిరామ్ జోగయ్య అనేటువంటి భావాన్ని కూడా సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు వ్యక్తం చేస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ. నమస్కారం.